నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేసిన నిర్లక్ష్యం వల్లే ఇవాళ పరిస్థితి ఇలా తయారైంది. అప్పు చేసి రాష్ట్రాన్ని నిలువున ముంచారు. వాళ్లు చేసిన గందరగోళమంతా ఇంత కాదు. ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం, ఇందిరమ్మ చీరలు ఇచ్చాం, ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. రేపు జాతర ప్రారంభానికి ముందే ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. మేడారం జాతరకు కూడా మా అక్కలు అమ్మలు ఉచితంగా బస్సులో వెళ్లి దర్శించుకుని రావచ్చు. అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేము.